అందరికీ నమస్కారం. ధర్మస్య మూలం అర్థః. ధర్మస్య మూలం అర్థః అంటే ధర్మానికి మూలం ఆర్థిక వనరులు అని. సంపద, ధనం లేకుండా ధర్మాన్ని నిలబెట్టుకోవడం కష్టమని చాణక్యుడు చెప్పాడు. మరి ఇది మన జీవితంలో ఎలా వర్తిస్తుందో చూద్దాం. ఇది రెండు రకాలుగా వర్తిస్తుంది. ఒకటి వ్యక్తిగతంగా, రెండవది సామాజికంగా. వ్యక్తిగతంగా ఎలా వర్తిస్తుందో అంటే, మనిషి తన కనీస అవసరాలు అయినటువంటి ఆహారం, గుడ్డ, గూడు ఇలాంటి వాటి కోసం ధనం కావాలి. ఆ ధనం అతని వద్ద లేకపోయినా, అతను సంపాదించుకునే పరిస్థితి లేకపోయినా మనిషి అధర్మానికి పాల్పడతాడు. అంటే అన్యాయంగా ఇంకొకరి సొత్తు దోచుకోవడము, దొంగతనం చేయడము ఇలాంటివి. అంటే ధర్మంగా జీవించాలి అంటే వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ధనం చాలా అవసరం. ఇది మొదటి కోణం. రెండవ కోణం ఏమిటి అంటే, తన కనీస అవసరాలు తీరిన తరువాత ధర్మాన్ని సంఘం పట్ల ఆచరించటం. అంటే న్యాయం, కర్తవ్యబోధ, మానవత్వం, సమాజానికి ఉపయోగపడే జీవనాన్ని గడపడం. మరి ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మనకు అవసరమయ్యేది అర్థం, అంటే సంపద. ఒక కుటుంబాన్ని తీసుకుందాం. వారికి కనీస ఆదాయం లేకపోతే వాళ్ళు పూజలు, దానం, సహాయం, సమాజ సేవ ఇలాంటివి చేయలేరు. ఆహారం కోసం ఇబ్బంది పడే స్థితిలో వారు ధర్మం గురించి అసలు ఆలోచించడమే కష్టం. అందుకే చాణక్యుడు ధర్మం అనేది ధనంపై ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. ఆర్థిక బలం ఉంటేనే మనం ధర్మాన్ని రక్షించగలం. దీనికి ఉదాహరణగా ఒక రాజు కథ చూద్దాం. నీతిమంతుడైన ఒక రాజు ఉండేవాడు. అతనికి సమాజానికి న్యాయం చేయాలనే కోరిక ఉంది. కానీ అతని రాజ్యంలో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. పన్నులు రాకుండా పోయాయి. ధనాగారంలో ధనం లేదు. అలాంటి సమయంలో అతను ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. న్యాయానికి అర్హత ఉన్నవారికి సహాయం చేయలేకపోయాడు. ఇంకో రాజు ఆర్థికంగా బలంగా ఉన్నాడు. అతని రాజ్యంలో ధనం సమృద్ధిగా ఉంది. దానివల్ల అతను దేవాలయాలు నిర్మించాడు, పేదలకు అన్నదానం చేశాడు, సమాజంలో న్యాయాన్ని కాపాడాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఆర్థిక బలం ఉన్నప్పుడే ధర్మాన్ని అమలు చేయగలిగాడు అన్న విషయాన్ని. చాణక్యుని మాటల్లో ఒక లోతైన తత్వం ఉంది. ఆ తత్వము ఏమిటి అంటే, ధర్మం కోసం ధనం అవసరమే, కానీ ధనమే అంతిమ లక్ష్యం కాకూడదు. ధనం అనేది ఒక సాధనం మాత్రమే. ఆర్థిక వనరులు లేకపోతే విద్య ఇవ్వలేము, ఆరోగ్య సహాయము చేయలేము, దానము చేయలేము, సమాజానికి ఉపయోగపడే ఏ పనులు చేయలేము. అందుకే చాణక్యుడు ధర్మానికి మూలం ధనం అని చెప్పాడు. కానీ ఆ ధనం మన స్వార్థం కోసం కాకుండా సమాజ ధర్మం కోసం వాడాలి. ఇప్పుడు మన జీవితంలో ఈ సూత్రం ఎలా వర్తిస్తుందో చూద్దాం. కుటుంబంలో ఆదాయం లేకపోతే పిల్లల విద్య, వైద్యము, పండుగలు ఇలాంటివేవి సక్రమంగా జరగవు. ధర్మం ఆచరించాలంటే కనీసం స్థిరమైన ఆదాయం ఉండాలి. అనేక ఎన్జిఓలు, సేవా సంస్థలు ఉన్నాయి. వాటికి నిధులు లేకపోతే సేవ చేయలేవు. కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా ఆర్థిక బలంపైనే ఆధారపడి ఉంటాయి. దేశానికి ధనం లేకపోతే అది తన ప్రజలకు అభివృద్ధి, న్యాయం, భద్రత అందించలేవు. అందుకే ఆర్థిక వ్యవస్థని బలంగా ఉంచుకోవాలి. అందుకొరకే పన్నులు విధించాలి. చాణక్యుడు చెప్పిన ధర్మస్య మూలం అర్థః అనే సూత్రం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. విన్నారు కదా? ధర్మస్య మూలం అర్థః అనే చాణక్య నీతి ద్వారా మనం ఒక విలువైన విషయాన్ని ఈరోజు ఈ రెండవ ఎపిసోడ్లో విన్నాం. ధర్మం ఆచరించాలి అంటే ముందుగా మనకు ధనం ఉండాలి. కానీ ఆ ధనం స్వార్థం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడేలాగా వాడాలి. ఇంకొక చిన్న విషయం కూడా ఇక్కడ సందర్భోచితంగా చెప్పుకోవచ్చు. ఆ ధనం కష్టపడి సంపాదించినది అయి ఉండాలి. అంటే న్యాయబద్ధంగా సక్రమమైన మార్గాలలో సంపాదించినది అయి ఉండాలి. అప్పుడే
మన జీవితానికి సార్థకత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అనుభవాలను, భావాలను కామెంట్ బాక్సులో పెట్టండి. దీన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మొదటి ఎపిసోడ్ తరువాత స్పందించి తమ అభిప్రాయాలను, భావాలను, అనుభవాలను తెలియచేస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు. మరొక చాణక్య నీతితో 3వ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.